మొదటగా ఏంటంటే ఈ ఎస్పీపీ అనే ఈ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసిన మా లీడర్, మా మెంటర్ పచ్చిపాల్ జాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన ఇందులోకి మొదటగా రావటం, వచ్చిన తర్వాత ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి నాకు చెప్పడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. కారణం ఏంటంటే ఆయన లేకపోతే ఈ ప్లాట్ఫామ్ లేదు, ఆయన రాకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడు కాదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మరి నేను ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు స్టేజ్ మీద చెప్తున్నాను, ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడుతున్నానంటే దాని అంతటికీ కారణం దీని గురించి తెలుసుకున్న తర్వాత, ఒక అవగాహన నాకు వచ్చిన తర్వాత నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇంచుమించుగా నాకు టీఏడిఏతో కలిపి 27-28 వేలు శాలరీ వచ్చేదండి. అలాంటి శాలరీ వచ్చే ఈనాడు జాబ్కి ఆగస్టు 27వ తారీఖున నేను రాజీనామా చేయడం జరిగిందనమాట. రాజీనామా చేసి పూర్తిగా దాన్ని విడిచిపెట్టి ఇందులోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు మొదటి సేల్ రావడానికి చాలా టైం పట్టింది. ఇంచుమించుగా ఒక 6-7 నెలలు ఇంచుమించు టైం పట్టిందండి. 7 నెలలు ఎందుకు పట్టింది? మీ అందరికీ ఆ విధంగానే టైం పడుతుందా అని మీరు అనుకోవద్దు. ఒక నెల ఉందనుకోండి, సేలు రావాలి కదా, సేల్ వచ్చిన తర్వాత అమౌంట్ కదండి. అప్పుడు కొద్దిగా సైడ్గా ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రమే వేరే దానికి ఎఫెక్ట్ పెట్టాను. నేను ఆంధ్రజ్యోతి పేపర్లో మళ్ళీ వర్క్ చేశానండి దగ్గరగా 2-3 నెలల పాటు. తర్వాత ఫోన్పే స్కానర్ ఉంటాయి కదా, ఫోన్పే స్కానర్ చేస్తారు, ఆ స్కానర్ దాంట్లో కూడా నేను 2 నెలలు పనిచేశాను. అంటే నేను వచ్చిన 7 నెలల్లో ఇంచుమించుగా 4 నెలల పాటు నా కుటుంబం కనీసం మెయింటైన్ అవ్వాలి కదా. నేను కట్టవలసిన ఈఎంఐలే నెలకు 25,000 ఉండేదండి. మరి నాకు ఫ్యామిలీ మెయింటెనెన్స్, నాకు 3 పిల్లలు, 5 ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలంటే మీరు అందరూ తండ్రులే, మీ అందరూ కుటుంబాలు కలిగిన వాళ్ళే. ఎంత కష్టంగా ఉంటుందండి. ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి, 25,000 ఈఎంఐ కట్టాలి అని అంటే నాకున్న బడ్డీలను బట్టి జాబ్ అయితే వదిలేస్తాను. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 2-3 గంటలు ఫోన్పే స్కానర్లు అవి చేస్తూ, మరి ఇంకో గంట ఆంధ్రజ్యోతిలో పేపర్ బుకింగ్ ప్రమోటర్గా నేను ఈనాడులో సేల్స్ ఆఫీసర్గా రిజైన్ చేశాను ASO డిజిగ్నేషన్తో. ఈ ఆంధ్రజ్యోతిలోకి వచ్చి నేను ప్రమోటర్గా పనిచేశాను అనమాట. స్కానర్లు చేసేవాడిని. అలా 7 నెలల కాలంలో 4 నెలలు గడిచిపోయింది. ఆ 4 నెలలు కూడా ఎస్పీపీలో దానికో గంట దీనికో గంట పెట్టడం వల్ల పూర్తిగా కూడా అసలు ఇది అవ్వలేదు. అంటే నేను పర్ఫెక్ట్గా వర్క్ చేసింది 4 నెలలు అండి. ఇందులో మీ అందరికీ సక్సెస్ ఎలాగో చెప్తున్నాను. 4 నెలలు పర్ఫెక్ట్గా నేను ఫుల్ టైం చేస్తే 4 నెలలు, 4వ నెలలో నాకు 2 సేల్ వచ్చింది. ఒక సేలు వచ్చిన తర్వాత 2వ సేలు వారం రోజుల గ్యాప్లో వచ్చింది. ఆ 2 సేల్ ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ 1,78,000. ఒక నెలలో నేను జాబ్ చేసినప్పుడు నా టీఏడిఏలు పోను నాకు వచ్చేది 22,000. 22,000లో కూడా కొన్ని ఖర్చులు పోను మా మిగిలితే నాకు 18-19,000 కూడా మిగిలేదు కాదు. పైగా 18-19,000లో రిస్క్లు అనేవి, కొన్ని రిస్క్లు వెళ్ళిపోవటం. కానీ టీంతో నువ్వు వర్క్ చేస్తే ధనవంతుడు అవుతావు. ఇక్కడ టీం వర్క్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎస్పీపీ యొక్క పవర్ అదనమాట. నేను అది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇలా నాకు శాలరీ వచ్చేది. ఆ శాలరీ విషయంలోనేమో కొంత 15,000 వచ్చేది, అది సరిపోయేది కాదండి. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే పోనీ 22,000 నా శాలరీ అంటే సంవత్సరానికి 12 నెలలు లెక్కేసుకుంటే 2,40,000 నా జీతం. ఎప్పటికండి? సంవత్సరానికి 2,40,000 నా జీతం. పైగా అందులో ఆఫీస్కి దగ్గరగా ఒక 50,000 కట్టేవాడు తిరిగండి. అంటే 1,50,000 మనం పర్ఫెక్ట్గా లెక్కేసుకోవచ్చు. 1,50,000 పర్ఫెక్ట్గా లెక్కేసుకోవచ్చు అండి. ఆ విధంగా చూసుకుంటే మరి నాకు ఒక్క నెలలో ఒక 15 రోజుల్లో నాకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,78,000. నేను అదే బేరీ చేసుకున్నాను. ఒక్క నెలలో ఒక 15 రోజుల్లో నాకు 1,78,000 వచ్చింది. ఈనాడులో రోజుకు 10 గంటలు కష్టపడి రోజుకు 120-130 కిలోమీటర్లు తిరిగి సార్ చేత ఏడా ఓరే అనిపించుకొని, వాడి చేత తిట్టించుకొని, వాడి చేత ఎన్నో ఇబ్బందులు పడి టెన్షన్ పడి నాకు వచ్చేది 1,60,000 నాకు వస్తుంది. కానీ ఇందులో ఒక్క నెలలో 15 రోజుల్లో 1,70,000 నేను సంపాదించాను. ఎప్పుడైతే ఈ సంపాదించక ముందే నేను నమ్మకం కలిగి ఉన్నానండి. ఎస్పీపీ అనే ప్లాట్ఫామ్ మీద రావడం చాలా లేట్ అయింది, తెలుసుకున్నాను. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, కంపెనీ స్టాఫ్ తెలుసుకున్న తర్వాత ఇంకా నేను నిలబడ్డాను బలంగా. సేల్ ఎప్పటికి వచ్చినా సరే ఇందులో నిలబడాలి, ఇందులో సాధించాలి అనే గోల్ పెట్టుకుని మళ్ళీ సక్సెస్ అయ్యారు. నేను సక్సెస్ అవుతాననే ఉద్దేశం మీద గోల్ పెట్టుకుని నిలబడి ఉన్నాను. 4 నెలలు, అది 7 నెలలు, టోటల్గా 7 నెలల తర్వాత సేల్ వచ్చింది. ఇంకా అక్కడితో మొదలైన నా ప్రయాణం. ఈ రోజు వరకు నా ప్రయాణం ఆగలేదండి. ఈ సంవత్సరాల కాలంలో నాకు వచ్చిన ఇన్కమ్ మీకు చెప్తున్నాను, 17 లక్షలు సంపాదించాను ఇంచుమించు.
సూపర్. 17 లక్షలు అసలు నేను ఊహించలేదు. పొలం కొంటాను అనుకోలేదు. 3 పిల్లలతో 5 ఫ్యామిలీతో పొలం అనేది దేవుడు పక్కన పెట్టండి, దేవుడు మాట తర్వాత మాట, ముందుకు వెళ్ళడమే కష్టం. అది నా లైఫ్. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఎస్పీపీలో 25 సెంట్లు పొలం కొన్నాను. మరి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈనాళ్ళు 17 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నా ఫ్యామిలీకి నేను ఏమి ఇవ్వలేకపోయాను. ఓకే, సైట్ కొన్నాను, కానీ ఆ సైట్ కూడా అప్పులతోటే కొన్నాను. కానీ ఎస్పీపీలోకి వచ్చిన తర్వాత అప్పు లేకుండా, అంటే ఈఎంఐకి వెళ్ళాను, మిగిలిన క్యాష్ అంతా అప్పు లేకుండా నాకు వచ్చింది. ఆ అమౌంట్ తోటి 25 సెంట్లు పొలం కొన్నానండి. ఈ 25 సెంట్లు పొలం కొనక ముందు నాకు ఏమనిపించేదంటే, ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కంపెనీ ఏం చెప్పేదంటే అబద్ధం ఆడకూడదు, ఒక్క మాట కూడా ఈ మార్కెటింగ్లో అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడారు అంటే మిమ్మల్ని బట్టి కంపెనీకే బ్యాట్ వచ్చేస్తుంది అనేవాడు. ఎక్కడికన్నా కస్టమర్ దగ్గరికి వెళ్తే మొత్తం వింటాడండి, సబ్జెక్ట్ అంతా వింటాడు. ఇంత ఆదాయం వస్తుంది, సంవత్సరానికి 60 లక్షలు వస్తుంది, ఎకరం అయితే 1,20,00,000 వస్తుంది, ఎకరం అయితే 2,40,00,000 వస్తుంది. ఇవన్నీ బాగానే చెప్తాం, అంతా వింటాడు. చాలా సూపర్ ఉంది, బాగుంది సబ్జెక్టు, నువ్వు ఎంత తీసుకున్నావు అంటాడు. ఫైనల్గా కస్టమర్ దగ్గర నుంచి వచ్చే మాట, మీరు ఎంత తీసుకున్నారు అంటారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడ్డానండి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు 2-3 సేల్లు వెనక్కి కూడా వెళ్ళిపోయాయి నాకు. కానీ నేనున్న సిచ్యువేషన్ బట్టి అది పేర్ చేస్తూ అలాగే ఇబ్బంది పడి చేశాను. ఎప్పుడైతే పొలం కొన్నానో మార్కెట్లో ఇప్పుడు నా డాక్యుమెంట్ పట్టుకెళ్ళి అవసరమైతే నా డాక్యుమెంట్ పీడిఎఫ్ చూపించి నేను సేల్ చేయగలుగుతున్నాను అనమాట. ఇంచుమించు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దగ్గరగా యూనిట్లు 34 యూనిట్ల పైన నేను సేల్ చేయడం జరిగిందండి. అది నేను ఒక్కడే కాదు, నేను నా టీము కలిపి ఇదంతా ఐకమత్యంగా నా టీంతో కలిసి వర్క్ చేయడం వల్ల మరి 35 యూనిట్ల దాకా నేను సేల్ చేయగలిగాను. కార్మిక సోదరులు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వమైన వందనాలు చెప్పుకుంటూ 2 మాటలు చెప్తాను. పొలం ఎక్కడుందో మేము చూడలేదు, ఈ పొలం ఎలా ఉందో మేము చూడలేదు. నేను దగ్గర దాకా వెళ్ళి మా వాడు కోపం చెరకు తిప్పేసాడు కాదు. ఇంకో 15 కిలోమీటర్లు ఉంది రాయంటే అడవడం చెప్తున్నాను, నేను వస్తుంటే వెనక్కి తిప్పేశాడు. చూడకపోయినా సరే జాన్ గారు మీరు ఉన్నారు, మాకు ఏం అక్కలేదు, ఇక డబ్బు ఇగో నువ్వు కట్టేసి మామూలుగా మాకు ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే ఓ నమ్మకం ఉంది, ఆ నమ్మకం బట్టి మనం ఉంది కాదు. అంతేగాని ఇప్పుడు మేము వెళ్ళి కాదు అంటారు, ఎందుకురా కాశీ వెళ్ళి ఏదో తెస్తారంట, ఎందుకు చేస్తా అక్కడ ఉన్నదో చచ్చిందో నీకేమో తెలిసినా, నువ్వు 10 లక్షలు పెట్టుబడి పెడితే వస్తుందా, మన పక్కన కొంటే రేపు వద్దని పెరుగుతుంది అంటున్నాడు. ఓకే, నీ పక్కన 100 గజాలు తీసుకుంటాను, 30 లక్షలు అవుతుంది. 30 లక్షలకి 70 లక్షలు పెడతాను, కానీ ఇల్లు అవ్వదు. దాని ప్రాపర్టీ ఎంత అవుతుంది? 10 సంవత్సరాలు వదిలేయాలి. నేను 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కట్టాలంటే ఎంత పెరుగుతుంది? దానికి దేనికి పోల్చుకుంటే బోర్డు వ్యత్యాసం ఉంది, అది నువ్వు లెక్కేసుకోండి అంతే తప్పించి వేరే కాదని నేను చెప్తే నువ్వు కూర్చోడు. ఎందుకంటే ఎస్పీపీ బోర్డులో చెప్పిన విషయాల కంటే చూసిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి సార్ చెప్తే మాట్లాడలేదు, అవకాశం లేదు. మరి సార్ చెప్పుకుంటే చెట్లు భూమి ఎక్కడ ఉందండి బాబు? మనుషులు నమ్మద్దు అంటున్నారు, కానీ వాడికి డబ్బు ఇచ్చాం, వాడు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు తిరుగుతావు? డబ్బు వేస్ట్, టైం వేస్ట్. ఆ టైం ఇందులో పెట్టుకున్నా ఏదో విధంగా వస్తుంది మనకి. అంచేత మనకు పట్టుకుని నిలబడ్డమే గురువుని పట్టుకోండి. ఏ గురువు? ఆ గురువు జాన్ గారు దారిలో కనపడ్డాడు, ఫోటోగా ఏం లేదు. రాత్రి 10ంటికి ఆయన నెంబర్ కనపడింది. సరదాగా 10, 11 ఇలాగే వచ్చి నొక్కుతారు. ఆయన స్పందించాడు, నాకు పంపించేసాడు, తీసుకెళ్ళిపోయాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడేమవుతారు రాత్రి నీ ఇంటికి తీసుకెళ్ళిపోతానండి. పెనుగొండ నెల పొద్దున్న గుళ్ళోకి అంటే తీసుకెళ్ళిపోతానంటాడు. పొద్దున బాబు ఇప్పటికే కష్టపడ్డాడు, కూర్చొని మంచిగా కూర్చోబెట్టేసాడు, పడుకోబెట్టేసాడు, భోజనం చేస్తారు. ఏ వద్దని బాబు అంటే పొద్దున్నే వచ్చారు, మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పెట్టి అది ఆ నెంబర్లో చేస్తే ఆ నెంబర్లో దొరికింది. ఆ నెంబర్లో మాధుర్యం ఎప్పుడైనా తెలుసుకున్నా అంటే తెలుసుకున్నా వస్తున్నా. అయితే కష్టపడి వస్తుంటే ఇక్కడ ఏం మాట్లాడడానికి సుఖం లేదు. ఏం చేయాలి, ఏం చేస్తామని ఈయన వస్తానికి అనిపిస్తుంది, ఏం చెప్పాలో తెలియదు. సక్సెస్ వస్తుంది మాట్లాడుతుంది. ఏదో నేను ఒక్కడే, ఆయన ఒక్కడే, ఈయన ఒక్కడే. ఇప్పుడు ఎంతమందో ఈయన చూసి మనం నేర్చుకోవాలి, గురువు చూసి నేర్చుకోవడమే. ఈయన గురువు మళ్ళీ గిరానికే పెట్టి 11 ఉన్నట్టు. సరే నేను ఎప్పుడు ఒక్కడే అనుకునేవాడిని. గుడ్ మార్నింగ్. లేదు కానీ మన రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఫోర్స్లో వచ్చిన తర్వాత ఇవాళ దేశ స్థాయి నుంచి
తరాలు కూడా హ్యాపీ బాగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరూ కూడా తెలియపరుచుకుంటారు. అది నమ్మిన వాళ్ళు ఒక్కసారి మీకు రాసుకోవచ్చు. సో అసలు సాయి ప్రాపర్టీస్ ఎందుకు చేయాలి? ఇందాక మన ఎంఆర్ఓ గారు చెప్పారు, చాలా గ్రేట్ అనిపించింది. ఆయన గతంలో మన గుడ్లూరులో ఎంఆర్ఓ చేసినప్పుడు అడిగారు, కృష్ణా జిల్లాలో గుడ్లూరులో ఎంఆర్ఓ చేసినప్పుడు అడిగారు. అది ఒక మాట మాట్లాడారు, కురిపించిన అందులో 100 మొక్కలకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం సార్. అది కూడా ఏంటి? ఎర్ర చర్మాల మొక్కలు, ఔషధ గుణాల మొక్కలు, దైవంతో సమానమైన మొక్కలు. మొక్క పాత్రే దైవం అనుకుంటాం. అటువంటిది మనం చేసేది ఇందాక మన జాన్ గారు చెప్పినట్టు మన వ్యాపారము ఏ విధమైన నష్టం లేని వ్యాపారము. అటు ప్రకృతికి కానీ, అమ్మే వ్యక్తికి కానీ, కొనే వ్యక్తికి కానీ ఏ విధమైన నష్టము లేని వ్యాపారం. అంతేకాదు ఆ భూమి కూడా నష్టమైన వ్యాపారం. ఎటువంటి ఎరువులు వాడము. అంటే మనం చేసే వ్యాపారం 100% సమాజ శ్రేయస్సు సంబంధించిన వ్యాపారం అని నమ్మండి సార్. ఎకరాలు ఈరోజు 660 అంటే 65 వెంచరంటే 6,600 ఎకరాలు సుమారు కొనటం 17,000 మందికి అమ్మడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం మేము. మన దాంట్లో చాలా మంది కొనుక్కున్నారు. కొనుక్కున్న కస్టమర్ కమ్ ఏజెంట్, కొనుక్కుంటే కస్టమర్, కొనుక్కొని చేస్తే కస్టమర్ కమ్ ఏజెంట్. సార్ శాశాశాలం అడుగులేండి, శాశాశాలం కొండలు, నీలగిరి కొండ, శేషగిరి కొండ, నీలగిరి కొండలు ఉన్నాయి కదా, 7 కొండలు. సార్ ఈ కొండలు 7 కొండలు అంటే కేవలం తిరుపతి మాత్రమే కాదు సార్, 6 జిల్లాలు వ్యాపించింది. ఒక్కొక్క కొండ 3,300 నుంచి అంటే 3,300 ఎత్తు అంటే అది 3,300 ఎత్తు ఒక కొండ సైజు, నేల మట్టి కనబడి. అలాంటి కొండల్లో ఇరీడియం ఉంది, కాంటెంట్ ఇరీడియం ఉంది, నైట్రోజన్, ఇంకా గ్రాఫిక్, ఇంకా నైట్రోజన్, ఇవన్నీ దాంట్లో ఉండడం వల్ల ఎర్రచందనం అక్కడే పడుతుందనేది మనం చెప్పేది కాదు, కంపెనీ చెప్పేది కాదు, ప్రపంచం మొత్తం తెలుసు నాకు, మనకు తప్ప. కాబట్టి తెలుసుకోం కాబట్టి మనం. ఎందుకంటే ఈరోజు ఆదిత్య కాలేజ్కి వెళ్ళాము సార్, మా అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ గారు అన్నారనమాట, ఏం చేస్తారు సార్? మార్కెటింగ్ చేస్తామని. అప్పుడు అన్నాడు ఆయన, ఏం చేస్తారు? ఎర్రచందనం అది మనం పండిస్తాం సరిగా, ఇల్లీగల్ చేస్తారు అన్నాడు. నాకు అర్థమైంది ఆయనకి ఇంకా ఇది ఇల్లీగల్ అనుకుంటున్నాడు కానీ లీగల్ అయిన సంగతి ఆయనకి తెలియదు. ఆయనకి కాదు, 99% చాలా మందికి ఎర్రచందనం అది లీగల్ గా పండిస్తున్నారనే విషయం చాలా మంది తెలియదు. మనం పండించే పంట లీగల్ పంట అండి సార్, లీగల్ పంట, లీగల్ పండిస్తున్నాం. ఓకేనండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నేను తర్వాత ఎకరం చేయలు వచ్చింది సార్. నాకు ఎకరం చేయడం వల్ల చాలా ఉపయోగపడ్డాయి నాకు. అయ్యి చెప్పలు కొట్టొచ్చండి సార్. పోయకం చేయలు వచ్చిందండి. మా ఇంటి పక్కన బట్టల షాప్ వస్తుంది. దాని ద్వారా నేను దగ్గర ఒక 5 లక్షలు నేను బాధ్యత తీసుకోగలిగాను. నేను అయితే ఇప్పటికే టీము ఇప్పుడు నాకు దగ్గర ఏర్పడింది. దాని ద్వారా చాలా యూజ్ అయింది నాకు. అని ప్రశ్న రాకూడదు. అది ప్రశ్నించుకోకుండానే మీరు కూడా కావాలని కొన్ని ఏర్పాటు చేయండి. చాలా మంది ప్రశ్నలు వేసి ఇది అడుగుతూ ఉంటారు, ఇది సంవత్సరాలు వస్తుందా? ఫస్ట్ కుటుంబ సభ్యులకి చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ భూమి ఇంత విలువైనప్పుడు మేము ఖచ్చితంగా తీసుకుంటామని మా కుటుంబ సభ్యులందరూ చెప్పింది. ఒక నెలలోనే, ఒక నెల 15 రోజుల్లోనే 9 యూనిట్లు నా ద్వారా అమ్ముడాయని. 9 యూనిట్లు. మనం ఒక గ్రూప్గా చేసుకుంటే మంచి డెవలప్ ఉందని చెప్పారు. చెప్పిన వెంటనే మేము దాన్ని నమ్మేము, చూసి ఆలోచించాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మా వాళ్ళు 10 మంది వెళ్ళి సైట్ చూశారండి. నేనైతే మాత్రం సైట్ చూడలేదు. నాకు జాని గారు అంటే ఒక నమ్మకం. చూడకుండానే నేను పొలం కొన్నానండి. గుడ్ మార్నింగ్. జూలై 26వ తారీఖున ఏమొచ్చింది మనకి లేదు కానీ మన రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళిపోయిందంటే పోస్టులో వచ్చిన తర్వాత. ఇవాళ దేశ స్థాయి నుంచి పోవడానికి మెయిన్ కారణం 2 అండి. ఒకటి భయం, ఫియర్స్.